ప్రేమతో వినాలని స్వీకరించాలని ఆశపడుతున్నాం. మేము చాలా ప్రయాసపడి వచ్చినాం. మా జీవితంలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప దైవ నియమము, ఒక గొప్ప సంతోషం, ప్రజలందరికీ కలుగు మహా సంతోషాన్ని మీకు తెలియజేయడానికి మేము వచ్చినాం. మహా సంతోషం ప్రజలందరికీ, మానవులందరికీ, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి కొరకు ఆ రక్షకుడైన దేవుడు, దైవము పరలోకంలో నుండి భూలోకానికి దిగి రావటం అసలు ఏంటి వార్త? ఈ శుభవార్త ఏంటి? ఎందుకు ఇలాగా రావాల్సి వచ్చింది? దేవుణ్ణి ఎవరైనా చూడగలరా? దేవుని పేరేంటో తెలుసా? ఆయన న్యాయకర్త, శాసనకర్త, ఆదరణకర్త, న్యాయకర్త, విశ్వాసకర్త. ఆ ప్రభు అయిన దేవుడు మానవులు కలుసుకోవడానికి 2025 సంవత్సరాల క్రితం సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, ఆకాశమును కలిగేస్తున్న ఆ దేవుడు మానవాకారంలో ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనం ఎరగవలసినటువంటి విషయం. దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, దేవుణ్ణి ఎవరు చూడలేరు, దేవుణ్ణి కలుసుకోలేరు. ఆయన పేరేంటో తెలుసా? ఆయన అక్షయుడు, అజేయుడు, అద్వితీయుడు. బైబిల్లో ఈ మాట రాయబడింది. ఆయన పేరు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషకుడు, పాపుల్లో చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి ఆయన కన్యక మరియ గర్భంలో పరిశుద్ధాత్మ వలన లోకరక్షకుడిగా లోకంలోనికి వచ్చినాడు. భూలోకంలోనికి ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందనంటే మానవుడికి తోడు అవసరం, మానవుడికి సహాయం అవసరం, మానవుడికి ఉపకారం అవసరం, మానవుడికి మేలు అవసరం. అనేకులకు మేలు చేయడానికి యేసు ప్రభు ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవుల దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు, మనతో సంభాషించడానికి ఇష్టపడ్డాడు, మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకని ఆయన ఇదిగో లోక పాపములు మోసుకొని దేవ గొర్రె పిల్ల కనుక దేవ గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. పాపముల నుండి విడిపించేవాడు రక్షకుడు, శాపము నుండి విడిపించేవాడు రక్షకుడు ఆయన. కనుక యేసు ప్రభు గురించి ఇంతగా ఎందుకు చెప్పాలి?